వీళ్ళు కాదన్నంత మాత్రం చేత లోకం ఆగిపోదు. సూర్యకు ఏ లోటు రాదు. ఏరు దాటిన తర్వాత తెప్ప కాల్చే రకాలు. వీళ్లను బతిమలాడి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నా పెద్ద కూతురికి నేనే దగ్గరుండి సేవలు చేస్తాను. ఛీ, మీ మొఖాలు మండ. పద తమ్ముడు, రా. ఏంటక్కా, మీ అత్త సేవలు చేస్తానంటోంది, పైగా పెద్ద కూతురు అంటుంది. మాటలు చెప్పినంత ఈజీ కాదే సేవలు చేయటం. అదేం సేవలు చేయించుకుంటుందో, ఈవిడ ఎంతకాలం సేవలు చేస్తుందో చూద్దాం. కంఫర్టబుల్ గా ఉందా? వెనకాల ఇంకో దిండు పెట్టనా? చాలా బానే ఉందండి. నువ్వు వెళ్ళి భోజనం చేయముల్ బేబీ. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. ఇప్పుడు ఏమైందని? నేను బానే ఉన్నాను కదా. నీకేం కాలేదని నీకనిపిస్తోంది, కానీ నాకైతే ప్రాణం పోయినట్లయింది. అమూల్ బేబీ, నువ్వు నిజంగా అమూల్ బేబీవే. ఎందుకు? నా కోసం చిన్న పిల్లాళ్ళ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదా. అంటే నువ్వంటే నాకు ప్రేమ లేదనుకుంటున్నావు కదా? ప్రేమ లేని చోట కన్నీళ్లుండవు అమూల్ బేబీ. నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వు వెళ్ళి భోజనం చేయి. నువ్వింకా రాత్రికి వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఉన్నాయి, అవన్నీ వేసి నిద్రపోయిన తర్వాతే ఏదైనా. ఆ టాబ్లెట్స్ అవి వేయడానికి, నీ భార్యను దగ్గరుండి చూసుకోవటానికి నేనున్నాను కదా అల్లుడు. ఏంటల్లుడు అలా చూస్తున్నావు? నువ్వసలే నిద్రకి ఉండలేవు, ఆకలికి ఆగలేవు. నేను అదే చెప్తున్నాను. పులి, ఏ పులి, ఏంటమ్మా? అబ్బాయిని తీసుకెళ్లి భోజనం పెట్టు. వెళ్ళల్లుడు. అది కాదత్తయ్యా. అరే, సూర్యుని నేను చూసుకుంటాను స్వామి. వెళ్ళు. పులి, నువ్వు తీసుకెళ్ళు. పెద్దమ్మ ఉంటానంటుంది కదా, నువ్వు వెళ్ళాముల్ బేబీ. అది కాదు రౌడీ బేబీ. రండి బాబు, రండి. అమ్మాయి, నీకేం కాదు, ఎలాంటి భయం అక్కర్లేదు. నీకేం కావలసొచ్చినా నాకు ఆర్డర్ వేయి, చిటికలో చేసేస్తాను. అసలే నీకు దెబ్బలు తగిలి రక్తం ఎక్కువ పోయిందంట. ఈ టైంలో నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా బాగా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. చూడు, 2 రోజుల్లో నిన్ను మామూలు మనిషిని చేసేస్తాను. ఏంటలా చూస్తున్నావు? నన్ను క్షమించండి పెద్దమ్మా. దేనికి? దీప్తిని కాపాడిన తర్వాతే మళ్ళీ ఇంటికి తిరిగొస్తానని వెళ్ళి ఇలా తిరిగొచ్చాను కదా. దీప్తిని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి మీ కళ్లల్లో ఆనందం చూడాల్సింది పోయి తిరిగి మీతో సేవలు చేయించుకునే పరిస్థితికి తీసుకొచ్చాను కదా. అందుకు. పిచ్చి తల్లి, ఎవరి క్షమాపణ చెప్తున్నావు? ఈ పెద్దమ్మకి చెప్తున్నావా?
నా కూతురికి ఏమీ కాదు. తను సూర్యకాంతం తాలూకని తెలిసిన తర్వాత ఎవ్వరూ దాని ఒంటి మీద చెయ్యి వేయలేరు. దీప్తి నా తాలూకా అని తెలియడం వల్లే కిడ్నాప్ అయిందని వదినలు నమ్ముతున్నారు కదా. ఏడ్శారు. నిజాన్ని చూడలేని మూర్ఖులు, ప్రేమని అభిమానాన్ని అర్థం చేసుకోలేని సన్నాసులు. అయినా ఎంతో మందిని కాపాడి ఎందరో తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచిన దానివి నువ్వు నాకన్యాయం చేస్తావా? నాకు సూర్యకాంతం ఉండగా నా కూతురికి ఏ హాని జరగదు. నాకా నమ్మకం ఉంది సూర్య. కానీ నా పరిస్థితి. ఊరుకో అమ్మా, ఇప్పుడేమైంది? నీకేం కాలేదు, ఏమీ కాదు కూడా. నువ్వు ధైర్యంగా ఉండు. నా కూతురు అదే వస్తుంది. నువ్వు పడుకో. నాన్న భోంచేశారా? ఆయనకి నేను తీసుకుని వెళ్లి పెడతానండి. ముందు మీరు తినండి. ఏంటి పులి, తమ్ముడు భోజనానికి వస్తే మమ్మల్ని పిలవద్దా నువ్వు? మేము నువ్వెప్పుడు భోజనానికి వస్తావని ఎదురు చూస్తున్నాం రా. నువ్వైనా చెప్పొచ్చు కదా చైతు. ఉండు, మేమే వడ్డిస్తాం. వద్దక్క. ఏమైంది చేతు? మీరు నా కోసం అని ఎందుకు సేవలు చేయాలి? మీకేం అవసరం? కొత్తగా మాట్లాడుతున్నావేంటి చేతు? నువ్వు మా తోడబుట్టిన తమ్ముడివి. సూర్య, నేను తాళి కట్టిన నా భార్య. తనకి సాయం చేయడానికి మీకు మనసు అంగీకరించినప్పుడు నాకు మాత్రం ఎందుకు ఇవన్నీ చేయడం? అంటే అది నువ్వు ఒకటేనా? మేమిద్దరం వేరువేరుగా కనిపించొచ్చు, కానీ తను నేను ఒక్కటే అక్క. ఒక్కసారి విజిల్ వేయాలనిపించే మాట మాట్లాడారు బాబు. ఓహో, మేము నీ పెళ్ళానికి సేవలు చెయ్యం అన్నావని నువ్వు మా మీద స్ట్రైక్ మొదలు పెట్టావన్నమాట. అవునరా, దానికి మేము సేవలు చెయ్యం. ఇప్పటికీ మేము అదే మాట మీద ఉన్నాం. అంత కక్ష ఎందుకక్క? తనేం తప్పు చేసిందని? మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టిందని? ఎప్పుడూ కాదురా, ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంది. నాన్న నువ్వు దాన్ని నెత్తికెక్కించుకునేసరికి దాని కంటికి మేం కనపడకుండా పోయాం.
మనకి అలుసైపోయాం. మా మాటకి ఎప్పుడో విలువివ్వడం మానేసింది. విలువివ్వని మనిషికి మేమెందుకు సేవలు చేయాలరా? విలువ ఇవ్వలేదా? హ, ఎవరికి ఇవ్వలేదక్క? ఎవరిని అవమానించారు? ఎవరిని బాధ పెట్టారు? మీ అంతరాత్మని అడిగి చెప్పండి. నన్ను పెళ్లి చేసుకుని మన ఇంటికి కాపురానికి వచ్చిన క్షణం నుంచి మీరంతా సూర్యని ఎన్ని మాటలన్నారు, ఎన్ని అవమానాలు చేశారో నేను చూడలేదా? నాకు తెలియదు అనుకున్నారా? ఎలాగైనా నా జీవితంలో నుంచి వెళ్ళగొట్టాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేయలేదు? గిల్ట్ నగల గురించి చెప్పాలా? కడుపంటూ మీ ఇద్దరు ఆడిన నాటకం గురించి చెప్పాలా? ఇవన్నీ ఇంట్లో ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? అందరికీ అన్ని విషయాలు తెలుసు. అయినా నాన్న గాని నేను గాని మిమ్మల్ని నిందించకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? అందుకు కారణం ఎవరో తెలుసా? నా భార్య సూర్యకాంతం. నా ఆడబిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ వాళ్ళ మాటే పైన ఉండాలి. వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు తల దించుకోకూడదని అనుకోబట్టే మీ ప్రవర్తన గురించి గాని ఇప్పటి వరకు జరిగిన దాని గురించి గాని ఎప్పుడూ అడగలేదు. అంటే ఏంట్రా? జరిగిపోయినవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకొని మమ్మల్ని దెప్పి పొడుస్తున్నావా? లేదక్క, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తాను, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటాను. కానీ సూర్య ఆ పరిస్థితుల్లో ఉంటే పట్టించుకొని మీ పంతాల్ని చూసి బాధేసిందక్క. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. నేను మీరంతా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని మీరు నమ్ముతారు కదా? చెప్పండి అక్క. నమ్ముతావురా? అలాగే సూర్యని కూడా నమ్మండి అక్క. తను చాలా మంచిదక్క. నీకు నేను కావాలా, మా అక్కలు కావాలా అంటే నాకు నువ్వు అవసరం లేదు, నాకు నా ఆడబిడ్డలే కావాలని చెప్పిన వెర్రి బాగులదక్క నా సూర్యకాంతం. ప్రేమల కంటే పంతాలేం గొప్పవి కావండి, ఆప్యాయతల కంటే అహంకారాలేం పెద్దవి కావండి. ఆ తల్లికి సేవ చేస్తే గుడిలో దేవతకి సేవ చేసినట్లేనండి. అర్థమైందిరా? ఎప్పుడు మమ్మల్ని నిలదీని మా తమ్ముడు మమ్మల్ని నిలదీసి మాట్లాడినప్పుడే అర్థమైంది ఇదంతా ఎవరెక్కించారో. ఎవరో పరాయి దాని ముందు మమ్మల్ని తక్కువ చేసి చెప్తావా? నిన్నగాక మొన్నొచ్చిన దాని ముందు మేం తక్కువైపోయామా? ఏరా పులి, తిండి తిన్న విశ్వాసం లేదురా నీకు? హ, అవునండి. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఈ ఒక్క మాట కరెక్ట్ మాట మాట్లాడారండి. నిజంగా నాకు తిన్న విశ్వాసం లేదండి. అదే గనక ఉండుంటే మీరనేవాళ్లు ఇంతకాలం ఈ ఇంట్లో ఉండేవాళ్లే కాదండి. మీరు చేసిన పనులు తెలిసిన వెంటనే అయ్యగారితో బాబుగారితో చెప్పుంటే మీరు ఇంట్లో ఉండేవారే కాదండి. మీరు ఒక్క మాట అంటే ఎందుకు పడాలి అని సూర్య గారు ఒక్క క్షణం అనుకునుంటే మీరు ఇంట్లో ఉండేవాళ్లే కాదండి. నిజంగా నాకు తిన్న విశ్వాసం లేదండి. ఫైనల్ గా మీకు చెప్పేది ఒక్కటే అక్క, మిమ్మల్ని గౌరవిస్తున్నాను కదా అని నా భార్యకి విలువ ఇవ్వకుండా ఉండలేను.
పూరి గుడిసెలో పుట్టిన గుణవంతురాలేనండి సూర్య మేడం. ఎవరు ఉన్నా లేకపోయినా, ఏం ఉన్నా లేకపోయినా ఆవిడ ఎప్పుడూ మహారాణియేనండి. అయినా ఆవిడికి సేవలు చేసే అర్హత మీకెక్కడిది? ఆ తల్లి కోరుకోవాలే గాని లక్షల మంది తల్లులు సిద్ధంగా లైన్ కడతారండి ఆవిడికి సేవలు చేయడానికి. ఎలాంటి సంబంధం లేకపోయినా సూర్య మేడం వల్ల ఉపకారం పొందిన ఎంతో మంది ఆవిడికి ప్రత్యుపకారం చేసే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారండి. సొంత వాళ్లయ్యుండి ఆవిడ వల్ల ఎన్నో ఉపకారాలు పొందిన మీరు మాత్రం ఇదైతే మంచి పద్ధతి కాదండి. ఏంటక్క ఆఖరికి ఆ పనుడితో కూడా నీతులు చెప్పించుకునే పరిస్థితికి వచ్చామా? తమ్ముడు దృష్టిలో విరోధులమైపోయినట్టు ఇక నాన్న దృష్టిలో కూడా ఇలాగే అయిపోతే మన అడ్రస్లు గల్లంతే. పోనీ సూర్యకి సేవలు చేసేద్దామా? వద్దు. ఇంతవరకు వచ్చిన తర్వాత తగ్గితే మన తలల్ని మనమే తీసుకెళ్లి ఆ సూర్య కాళ్ళ దగ్గర పెట్టినట్లే. ఎవ్వరూ ఏ సేవలు చెయ్యొద్దు. ఏం జరుగుతుందో చూసుకుందాం. మనం టార్గెట్ ఫినిష్ చేయాల్సిన రోజు ఈ రోజే. స్కెచ్ అంతా పర్ఫెక్ట్ గా ఉందన్నా. మనం చేసే కిడ్నాప్ కూడా అంతే పర్ఫెక్ట్ గా జరగాలి. ఏ చిన్న మిస్టేక్ చేసినా మిస్టేక్ ఏం జరగదన్నా. మనం ఎంపిక చేసిన స్పాట్ లో మన వాళ్ళంతా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాళ్ళని పట్టుకొని తీరాలి. డిపార్ట్మెంట్ మొత్తం తలకిందులుగా తపస్సు చేసిన మన వాళ్ళు ఎవరు వాళ్ళకి దొరకరన్నా. సిటీ మొత్తం మన కంట్రోల్లో ఉంది సార్. ముఖ్యమైన అన్ని స్పాట్లలోనూ సెక్యూరిటీ టైట్ చేశాం. మఫీలో కొన్ని టీంలు కూడా తిరుగుతున్నాయి సార్. ఎంతమంది ఎంత నిఘా పెట్టినా టార్గెట్ మిస్ అవ్వకూడదు. ఈ రోజు 10 గంటలకు కిడ్నాపులు మొదలవుతాయి. సిటీలో అలజడి. అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారంటూ రకరకాల ఏరియాల నుండి కంట్రోల్ రూమ్ కి ఫోన్లు. ఎంటైర్ పోలీసులు ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకోవాలి. ఏం జరిగిందో అని పూర్తిగా తెలిసేలోపు మన పని పూర్తయిపోవాలి. 50 మంది కిడ్నాప్ అయిపోవాలి. పోలీస్ స్టేషన్లోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయండి. ప్రతి క్షణం సిటీ మొత్తాన్ని మానిటర్ చేయండి. ఖచ్చితంగా పోలీసులు మన వాళ్ళని పట్టుకోలేరన్నా. ఖచ్చితంగా మనం వాళ్ళని పట్టుకొని తీరాలి. పట్టుకున్నాక డైరెక్ట్ ఎన్కౌంటరే. ఎన్ని రాష్ట్రాల్లో కిడ్నాప్ చేశాం? ఎవడు మనల్ని పట్టుకుంది? మనం వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తేనే సార్ మన స్టేట్ లో పోలీస్ పవర్ ఏంటో తెలుస్తుంది. మనకే కాదు సార్, మన స్టేట్ కూడా మంచి పేరు వస్తుంది. ఓకే, మూవ్ ఆన్. అన్నా, మరి అమ్మాయి పరిస్థితి? మనం వచ్చేంత వరకు అమ్మాయి లేవదు. పదండి.
మీకు ఈ అడ్రస్ తెలుసా? తెలియదండి. హలో, ఏంటి కిడ్నాపా?